ప్రైజ్ లాడండి. మనం కొలస్సి గురించి చెప్పుకుంటాం. కొలస్సి పత్రిక గురించి చెప్పుకుంటున్నాం కదా! అవును. కొలస్సి 1:20లో ఏంటిది అనంటే, పరలోకమందునైనను మరి భూలోకమందునైనను అన్నింటినీ క్రీస్తు ద్వారా మరి ఆయన సమాధానపరచుకొనుటకు తండ్రికి అభిష్టమైంది. అదేవిధంగా మరి దేవదూతల్ని ఏం చేసిండండి? వాక్కుతో చేసినాడు కాబట్టి వాటిల్కి ఏంటిది అనంటే పశ్చాత్తాపం లేకుండా, అంటే అవి ఇక మళ్ళా తర్వాత నశించడమే కానీ అవి తిరిగి పశ్చాత్తాపం పొందలేని స్థితి వాటికి ఉంది అని దేవుడు మనల్ని ఏం చేశాడంటే, మనుషులను మట్టితో ఎందుకు చేశాడు అంటే మన ఆత్మలు నశించిపోకుండా మన మట్టి ఘట్టంలో తన ఆత్మను దాచి ఉంచాడు. అందుకే ఆదికాండంలో మట్టిని తీసి, భూమిలో ఉన్న మట్టిని తీసి ఏం చేశాడు అనంటే మనల్ని చేసి దానిలోకి ఆయన వాయువుని ఊదాడు. అప్పుడు నరుడు జీవాత్మ ఆయన. అంటే ఈ మట్టి ఘట్టంలో ఆయన ఏం చేశాడంటే తన ఆత్మని దాచి ఉంచాడు. అప్పుడు మనము ఈ మట్టితో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటిది అనంటే, సరి చేసుకోవటానికి, మనం పశ్చాత్తాపపడటానికి వీలుగా మట్టి ఘటముగా మన శరీరాన్ని చేశాడన్నట్టు. తరువాత మన క్రియల చొప్పున ఆ ఆత్మ తీర్పు పొందుతుందన్నట్టు. అందుకని ఈ పండు తినొద్దన్నప్పుడు పండు తిన్న తర్వాత మనం పశ్చాత్తాపపడటానికి మంచి ఒక అవకాశముగా ఈ మట్టి ఘటాన్ని మట్టితో మనల్ని చేశాడన్నట్టు. మట్టిలో ఆ కుండలో దాచి ఉంచినాడు. సారెపైన దేవా విచ్చుకపోయినా కానీ, అంటే పాపం చేసి విచ్చుకపోయి చచ్చిన స్థితిలో ఉన్నా కానీ దాన్ని తిరిగి తీసి పిసికి మళ్ళీ సారెపైన దాన్ని ఏం చేశాడంటే తిరిగి దాన్ని కట్టాడు. అంటే కుమ్మరి ఏ విధంగా అయితే అది విచ్చుకపోయినప్పుడు దాన్ని పారవేయకుండా, తనకిష్టమైతే పారవేయకుండా దాన్ని పిసికి తిరిగి సారెపై నుంచి ఒక చక్కని పాత్రగా చేస్తాడు. అదేవిధంగా మనల్ని తిరిగి పశ్చాత్తాపం పొందితే దాన్ని తిరిగి ఒక చక్కని పాత్రగా చేయటానికి ఈ మట్టి ఘటంగా మనల్ని చేశాడు. అదే దేవుని ఉద్దేశము. మరి అప్పుడు మనం చూసినట్లయితే మరి మనము ఇక్కడ కీర్తనలు 35, అంటే ఈ విధంగా ఏంటిదంటే మనం మారు మనసు పొందిన తర్వాత, ఆయనను విశ్వసించిన తర్వాత మనకి పశ్చాత్తాపం పొందినాం కదా. అయితే మనం ఏం చేస్తామంటే ఈ ఆత్మను దేవునికి అప్పచెప్తాం. కీర్తనలు 31, కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 31వ కీర్తన 5లో, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచింపజేయము. మన ఆత్మలను దేవునికి